రైట్ కార్యక్రమం నిర్వాహకులైనటువంటి సోదరులు అన్న హరిశంకర్ గారు కొద్దిసేపటి క్రితమే ఈ బీసీ జేఏసీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్గా ఆయనని బీసీ సంఘాలమంతా అంటే వివిధ చోట్ల ఉన్నటువంటి బీసీలను బీసీ సంఘాలను నాయకులను మేధావులందరినీ ఒక చోటికి తీసుకొచ్చేటువంటి ఒక బృహత్తర బరువును ఇవాళ హరిశంకర్ గారు ఎత్తుకోవడం జరిగింది. అలాగే హరిశంకర్ అన్నని రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్గా నియమించినటువంటి మనన్న పెద్దలు సూర్యారావు గారికి, అలాగే మిగతా మిత్ర బృందానికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సూర్యారావు గారికి, జానయ్య గారికి, సామశివగౌడ్ గారికి, అలాగే నరహరి గారికి, రవీందర్ గారికి, జైహింద్ గారికి, బాగన్న గారికి, మన్సూన్ గారికి, అలాగే హరికృష్ణ గారికి, నాగరాజ్ గారికి, విఠల్ గారికి, అర్జున్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా అన్న ఓదేలన్న గారికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం నా సోదరులారా. ఇంకా ఇది చాలామంది ఉద్యమం నిర్మాణం జరగాలి, ఎట్లా జరగాలి అనేటువంటి అంశం మీద చాలామంది అభిప్రాయాలు తెలియజేసినారు. అసలు పెట్టినటువంటి ఎజెండా కాకుండా అవుట్ ఆఫ్ ఎజెండాలోకి అప్పటికి 6-7 కిలోమీటర్లు దూసుకుపోయారు. మళ్ళీ వెనుకకు రావడానికి కూడా చాలా టైం పట్టింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నేను మొన్న ఒక చిన్న ప్రయోగం చేసిన. నిజంగా ప్రజల్లో చర్చ జరుగుతుందా ఏంది, బీసీల మీద ఉందా లేదా? సరే, ఎలక్షన్ రిజల్ట్స్ కొంతవరకు ఆలోచన అనుకున్నా కూడా మళ్ళా ఏదో మెరమెర ఏం జరుగుతూ ఉంది వెనకాలని. అయితే నేను ఇటీవల 2 రోజుల క్రితం ఒక లింక్ పెట్టిన, బీసీ ఉద్యమం చేయడానికి యువత మీరు సిద్ధంగా ఉంటే ఇలా రిజిస్టర్ చేసుకోరంటే 2 రోజులలో 1,02,000 మంది చేసుకున్నారు. అది చూసి నేను షాక్ అయిపోయినా, ప్రేమ ఇంతమంది వచ్చిరేందని. అయితే విషయం నాకేమర్థమైందంటే ఎప్పటి నుంచి స్టార్ట్, ఎక్కడ స్టార్ట్, ఏడికి రావాలంటారు.